మహాపరిషుడా ఏసయ్యా గొప్పదేవ మీ యొక్క బంగారు పాదాలు మమ్మల్ని అనుదినము రక్షించి ప్రార్థన పట్ల ఖండిస్తున్నారు. అనేక వేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తుంది ఖండిస్తున్నారు. సజీవులుగా నిన్ను ఆరాధించడానికి ఖండిస్తున్నారు. సజీవులుగా నిలబెట్టడానికి వందనాలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి అనుదినము పరిస్థితులు కట్టించండి. చూడంతో ఓడబడుతుంది దేవారాత్రులు నిజమైన దేవుడిగా తండ్రి మా స్థితికి ఆశీర్వాదంగా ఉన్నాం. తండ్రి నువ్వు మాకు ఇచ్చినటువంటి తండ్రి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కట్టండి పొందాలి ప్రభావ. గత కాలంలో జరిగిన తండ్రి అనేక చరిత్ర ఆధారాలు తండ్రి మామూలు చూసి దాని ద్వారా తండ్రి ప్రభావ వాళ్ళకి బుద్ధి కలిగజేసి ఈనాడు ఈ కాలంలో మాకు కూడా బుద్ధి జ్ఞానాన్ని మేము నేర్చుకోవడానికి తండ్రి ప్రభావ మమ్మల్ని తండ్రి ఇక్కడ రప్పించినందుకు మీకు వందనాలు చేయాలి. మేము కూడా తండ్రి ప్రభావ ఆ మాటలను నెరవేర్చుకొని నీ మార్గంలో నడిచే భాగ్యం మనం దయచేస్తారు. నేను ఆ ప్రభు నా రక్షణ వేసుకుని బాధపడుతున్నాను. మీ కొద్ది ప్రార్థన తండ్రి. రండి ఈ సమయంలో ఎస్ఐ గారు ప్రవక్త ఎస్ఐ గారు రాసిన ఒక గ్రంథాన్ని ఒకసారి తెలుసుకుందాం. అది 36 నుంచి మనం చూసుకుందాం. 36 అధ్యాయం నుంచి అబ్రాహాము మొదలుకొని మోషే మొదలుకొని దావీదు వరకు కూడా ప్రతి ఒక్కరిని ఇజ్రాయేలు గురించి 100% వాళ్ళ జీవితంలో జరిగిన మేలు గురించి కానీ వాళ్ళు చేసిన పొరపాట్ల గురించి కానీ మనకి 100% మనం మర్చించారు. ఈనాడు కూడా మనం వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా, వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకుండా నీతి మార్గంలో నడవాలనే ఇవి మనం నెమరు వేసుకుంటుంటాం, చదువుకుంటుంటాం, ధ్యానించుకుంటుంటాం. అలాంటి ఒక రియల్ స్టోరీ అన్నమాట. అది ఇది జరిగిపోయిన అనగనగా కథ కాదు, కానీ క్రీస్తు పూర్వం జరిగిన ఆ యొక్క దావీదు వంశంలో జరిగినది. ఇది ఒక చిన్న స్టోరీని మన మధ్య ఉంచారు ఎస్ఐ గారు. అయితే దీంట్లో మనం ఒక 2 లేక 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి రోషన్ కలిగి అంటే అన్ని ప్రాంతాలు చేస్తున్న ఒక రాజు గర్వంతో విరవీగుతూ అన్ని రాజ్యాలు నా చేతికి వస్తున్నాయి కాదని విరవీగుతున్న ఒక రాజు గురించి, అలాగనే ఎంతో దీనంగా ఉండి తన రాజ్యాన్ని క్షేమంగా నడిపిస్తున్న ఒక హిజ్కియా గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే హిజ్కియా అంటే మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంటాను కూడా. ఫస్ట్ అంటే దీని సారాంశం గురించి తెలుసుకోవడం కొరకు రాజు రాజ్యం మీదకి దండెత్తి వచ్చే ముందు ఒక దూతను పంపిస్తాడు. ఆ రాజు ఎవరు అంటే ఈ స్టోరీ ఎప్పుడు జరిగిందంటే హిజ్కియా తన 14 సంవత్సరాలు ఇప్పుడు జరిగింది అనమాట. 14 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో జరిగిన స్టోరీ. ఈయన మీద దండెత్తి వచ్చే రాజు ఎవరంటే అసూరు రాజైన సెన్హెరీబు ఈ రాజ్యం మీద వస్తాడు. ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆక్రమించుకుంటాడు. అయితే ఈ సెన్హెరీబుకి రబ్షాకేను అనే ఒక అధిపతి ఉంటాడు అనమాట. అంటే అది ఒక దూతలాగా. రాజు ప్రతి చోటికి వెళ్ళాడు, కానీ ఒక దూతలను పంపిస్తుంటారు అనమాట. వాళ్ళు ఫస్ట్ సంధి కుదిరిస్తారు వాళ్ళకి వీరికి. మీ రాజ్యాన్ని మేము దండెత్తి రాము, మిమ్మల్ని ఏం చేయము, మీరు మాకు లొంగుకొట్టి అప్పుడు మీకు కావాల్సిన మా ద్వారా మీకు అన్ని ఇస్తామని అలా సంధి కుదిర్చడానికి ఒక రబ్షాకేను పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ రాజుకి ఎటువంటి కర్మ ఉంటుందో ఇతను కూడా సేమ్ అదే కర్మ ఉంటుంది అనమాట.
ఆ రబ్షాకే ఒకసారి మాటలు ఏ విధంగా ఉంటే మనం చూసినట్లయితే చాలా మర్చిపోతాయి. ఒకసారి 12వ వచనం చదువుతున్నాం. ముప్పై ఆరు తమ మలమును తిన్నట్లును తమ మూత్రము త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకు నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషలో తనను మహారాజైన అశ్షూరు రాజు సెలవించిన మాటల నుండి రాజు సెలవించినదేమనగా హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వారికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అశ్షూరు రాజు చేతిలో చిక్కుకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. చాలా ఎంత గర్వంగా చెప్తున్నాడు, ఎంత దురహంకారంతో చెప్తున్నాడు. అతను ఆ సపోర్ట్ ఎవరు ఇచ్చారంటే ఆ అశ్షూరు రాజు ఇచ్చాడు. దాంతోనే వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ ముందే ఏం జరుగుతుందంటే మేము పలానా ప్రాంతాల గురించి చెప్తారనమాట. ఆది జయించాం, ఇది జయించాం. తర్వాత ఇంకా కిందకి చూసుకున్నట్లయితే 18వ వచనం చదువుతున్నాం. ఆయా జనములు దేవతలను ఏదైనాను తన దేశమును అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సపర్వాయిము దేవతలేమాయను, సోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి సోమ్రోను విడిపించిన యెహోవా నా చేతిలో నుండి విడిపించినట్టు ఈ దేశంలో దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కదా అని చెప్పాను. చాలా చూసారా, అతను వాళ్ళు పొందిన జయాన్ని బట్టి ఆ యొక్క ప్రాంతాల దేవతలను బట్టి అతను చెప్తున్నాడు అనమాట. ఇన్ని ప్రాంతాల్లో ఈ సోమ్రోను అలాగే అర్బాదు హమాతు ఈ ప్రాంతాలు చెప్తూ వాళ్ళ దేవతలు వాళ్ళని విడిపించలేదు. మీ దేవుడు ఏమైనా విడిపిస్తాడని గర్వంగా చెప్తున్నాడు అతను. మీరు హిజ్కియా మాట వెనకండి, మోసపోకుడి. హిజ్కియా మాట ఎందుకంటారు, మా మాట వినండి. మీకు మీ ఇంకా దీంట్లో అంటే అంతా చదవడానికి టైం లేదు. మీ బలిపీఠాలు మీకు ఇస్తారు. అయితే మీ పంట మీరే పండించుకోవచ్చు, మీ ద్రాక్ష పళ్ళు మీరే తినొచ్చు, మీ పొలం మీరే తినొచ్చు, మీ బావులో నీరు మీరే తాగొచ్చు అని చెప్పుకుంటూ మీరు హిజ్కియా మాట ఎందుకంటే ఇతను యూద భాషలో మాట్లాడతాడు అనమాట. అయితే ఇతను ఏ ప్రాంతం నుంచి సిరియా అనమాట. అయితే అక్కడ ఆ జనులకి అందరికీ తెలియడం వరకు యూద భాషలో మాట్లాడతారు. అప్పుడు ఇక్కడ ఇదంతా వాళ్ళతో పాటు ఎవరెవరు అంటే హిజ్కియా కుమారుడు ఎల్లేకీము, శాస్త్రి అయిన షబ్నాయు, తర్వాత రాజు దస్తావేజుల మీద ఉన్న ఆసోఫ్ కుమారుడు యోబాబుడు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. అతని దగ్గరికి వెళ్తారు. అంటే ఇది హిజ్కియా ప్రాకారంలో దూరంలో ఉంటది. అది సాకరేవు దగ్గర మెరక ప్రాంతం అని. ఆ మెరక ప్రాంతంలో వాళ్ళు ఉంటారు అక్కడ సైడ్. వీళ్ళు దగ్గరికి వెళ్తారన్నమాట. సంధి కుదిర్చుకోవడం పిలిచినప్పుడు అతను ఈ మాటలన్నీ పలుకుతుంటే అక్కడ యూదులు విని వీళ్ళతో మాట్లాడి భయపడతారమని వాళ్ళు అంటారు, దయచేసి నువ్వు యూదా భాషలో మాట్లాడితే మాకు సిరియా భాష మాకు తెలుసు, ఈ సిరియా భాషలో మాట్లాడేది అన్నప్పుడు అతను రెచ్చిపోయి ఇంకా అక్కడ మాట్లాడాడు అనమాట. ఇట్లా బలం మొత్తం కూర్చుకోడు అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏమి మాట తిరిగి చెప్పకుండా తన తండ్రి దగ్గరికి వచ్చేస్తారు. రాజు దగ్గరికి వచ్చి బట్టలు చింపుకుని అది ఎవరికైనా భయం ఉంటుంది. దేవుడు రక్షిస్తారా, కాకపోతే ఫస్ట్ ప్రతి ఒక్కరిలో భయం అనేది అలజడి అనేది కలుగుతుంటది. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మానవులను అందరికీ వాక్య కానీ మనం కూడా. అయితే హిజ్కియా ఆయన కూడా బట్టలు చింపుకొని
బట్టలు కట్టుకుని అప్పుడు ఎస్ఐ గారికి కబురు పంపిస్తాడు అన్నమాట. 37వ అధ్యాయంకి వచ్చాడు. ఫస్ట్ నుంచి చదవడం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరానికి పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రియను, షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారులను, ప్రవక్తయైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చును గాని కనులకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానుల చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము వరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోవును. అతని దేశంలోకి ఖడ్గము చేత అతని కూలజేయుదును. ఇక్కడ విన్నాను కదండి, ఆయనలో అలజడి దిగి తన బట్టలు చింపుకునే గోనె బట్టలు కట్టుకుని దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ తర్వాత యెషయా గారికి కూడా వర్తమానం పంపిస్తాడనమాట. ఇట్లా అశ్షూరు రాజు మా ప్రాంతం మీదకి దండెత్తి వస్తున్నాడు అని. ఎందుకంటే దేవుడు డైరెక్ట్ కొన్ని విషయాలు ప్రవక్తకి తెలియపరుస్తుంటారు అనమాట. ఆ ప్రవక్త దేవుడితో మాట్లాడతారు కదా. అందుకని ఎస్ఐ గారితో దేవుడు చెప్తాడనమాట ఈ విషయాల్ని. అశ్షూరు సేవకులు నన్ను దృశ్యంగా నీవు విన్న మాటలు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టించును, వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోవును. అతని దేశం ముందు గడుపు చేత అతన్ని కూల చేసేది అంటారు అనమాట. అది ప్రవక్త ద్వారా అది బయలుపరచబడుతుంది. అప్పుడు నెమ్మది కలిగి ఉంటారు. నెమ్మది కలిగి అయితే వీళ్ళు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మళ్ళీ వేరే బ్లాక్ పంపిస్తారు అనమాట. 11 అశ్షూరు రాజులు సకల దేవతలు బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడింది కదా. నీవు మాత్రం తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన భోజాను వారు కానీ, ఆరాధు వారు కానీ, విజయుడు కానీ, తెలసాల నుండి ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వల్ల తప్పించుకొనిరా అని మళ్ళీ కింద చెప్తాడు. ఆ మాత గురించి, అప్సద గురించి ఇదంతా. అయితే హిజ్కియా కింద 14 హిజ్కియా ఆ దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ఆ లేఖని విప్పి పరిచారు. దేవుని మందిరంలోకి వెళ్ళాడు మొట్టమొదటిసారిగా. అంటే ఏ విషయం ఆపత్తి కలిగినప్పుడు మనం ఫస్ట్ మనం దేవుని సన్నిధికి రావాలని అట్లా ఆయన కూడా అట్లా దేవుని సన్నిధికి వెళ్తాడు. ఆ లేఖని అంతా ఇప్పి అక్కడ చదువుతాడు అనమాట. అప్పుడు ఏవో సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తాడు. ఏవో సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాడు. యెహోవా 16 ఒకసారి చదవడం దేవుని గురించి కదా. యెహోవా కేరేబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియెత్తి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై షెమ్యేరుకు పంపిన వారి మాటలను చెవిన పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కావు. కనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు.
చాలండి. ఆయన ఈ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆయన వర్ణిస్తూ, ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశాలను కలిగి చేసిన అద్వితీయ దేవా అని నువ్వు లోకమందు సకల రాజ్యానికి దేవుడే ఉన్నావని, సైన్యముడికి అధిపతి దేవ శరీరానికి ఆలోచించమని. అయితే అతను చేసింది కూడా సిన్నెరిపు అతను జయించిన మాట నిజమే. అయితే వాళ్ళ దేవతలు వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు ఒకటి రాయుడు కర్రలు చేత వస్తువులే కదా, అందుకని రక్షించలేదు. అయితే నువ్వైతే తప్పకుండా రక్షిస్తానే ఆ దేవుడి ముందు ఆయన ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు ఆ యొక్క ఎస్ఐ ప్రవక్త గారు పలికిన విధంగానే ఆ విధంగానే వాళ్ళు ఈ యొక్క సిన్నేరిపు సైన్యం ఎంతమంది తెలుసా? 1,80,000 మంది. 1,80,000 మంది ఒక్క రాత్రిలోనే అతను కాల్చబడతారు. ఆ సిన్నేరిపు అతని ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన కుమారులే అతను చేస్తారన్నమాట కత్తివలస. ఆ విధంగా ఎవరైనా దేవుని బిడ్డల దేవుని చూసినట్లయితే దేవుడికి ఏమి. అయితే వాళ్ళు ఒక మాట అంటారు, మీ ఇజ్రాయేల్ దేవుడే కదా ముందు మీ వాళ్ళందరూ మాకు అప్పచెప్పారు, ఆయన తప్పకుండా మేము అని అంటే అది ఎందుకు అప్పచెప్పారంటే మన వాళ్ళు అంటే దేవుని బిడ్డలో చేసిన చిన్న చిన్న తప్పిదాలు, పాపాలు, దోషాలను బట్టి దావీదు గారు ఏంటి, సొలొమోను గారు ఏంటి, ఇట్లా వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాన్ని వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు చేసిన బట్టి ఇప్పుడు వాళ్ళకి బుద్ధి కలగాలంటే వీళ్ళకి తీసుకెళ్ళి సెట్ వరకు అప్పచెప్పేవాడు మేడం దేవుడు. అట్లా వాళ్ళ ద్వారా వీళ్ళకి శిక్ష విధించడానికి చేసేవాడు అనమాట. అంటే ఈ రోజుల్లో అది కొంతమంది నమ్మరు కానీ అది నిజం జరిగింది. ఎందుకంటే నువ్వు మంచివాడు చెడ్డవాడు ఉన్నట్టు వాళ్ళు చెడ్డవారికి అప్పు చెప్తాడు మేడం దేవుడు. అయితే కొంతమంది అంటారు మీ దేవుడు ఇట్లా మంచివారిని తీసుకెళ్ళి చెడ్డవారికి ఎందుకు అప్పు చెప్పారు అంటే అవును, వాళ్ళు చేసింది వినకపోవడం చేత బుద్ధి కలగాలని తీసుకెళ్ళి వాళ్ళని అన్ని రాజులకు అప్పచెప్పి వాళ్ళ బుద్ధి కలిగేలా చేశారన్నమాట. ఈ స్టోరీ జరిగింది ఏంటంటే మన యూదులు శరకి కొనుక్కోవడానికి ముందు జరిగిన స్టోరీ అన్నమాట. అప్పటికి యెరూషలేము ప్రాకారాలు కానీ అవేమీ పడగొట్టబడలేదు. అప్పుడు జరిగిన కథ అది, అంటే జరిగిన నిజమైన స్టోరీ అన్నమాట. అప్పుడు జరిగింది అది ఈ విధంగా జరిగినప్పుడు. అయితే మనం ఒక సన్నివేశం అది ఒక గర్విష్ఠ రాజు గురించి చదువుకున్నాం. అయితే తర్వాత దీంట్లో హిజ్కియా గురించి మనం చూసాం. అయితే హిజ్కియా చాలా మంచివాడే అర్థంతా. తర్వాత ఇదేమైతుందంటే ఆ మంచుకున్న రాజుకి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఒకసారి 38 అధ్యాయం మొదటి నుంచి చదవండి. అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకును కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొనినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా మాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చెదను, మరియు నీ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అశ్షూరురాజు చేతిలో పడకుండా విడిపించెదను. చాలా విన్నాను కదండి. ఆ దినంలో ఆయన మంచిగా రాజపరిపాలన చేస్తున్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగానే ఉన్నాడు, కృపను పొందుతున్నాడు. ఆ జరిగే స్థితిలో మరణకరమైన ఒక భయంకరమైన ఒక రోగం వస్తుంది. అయితే ఈ రోగం ఆయనకి చనిపోవడానికి వచ్చింది అని ఎస్ఐ ఈ రోగం వచ్చింది, అది నువ్వు చనిపోవడానికి వచ్చింది. అయితే ఇప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు సమయం ఎక్కువ లేదు, ఏ రోజైనా చనిపోవచ్చు అన్నమాట. అంటే చనిపోతావు అన్నది. ఇప్పుడు
ఆయనలో మళ్ళీ ఆలోచన మొదలైంది. అయ్యో నేను చనిపోతానని మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి ఆయన ఇంతకుముందు దేవుని దగ్గర ఏ విధంగా అయితే నడుచుకున్నాడో, ఏ విధంగా అయితే ఉన్నాడో అవన్నీ గుర్తు చేసుకుంటాడు మాట ప్రార్థనలో. గుర్తు చేసుకుని మళ్ళీ దేవుడు అంటాడు. అయితే ఇంకొక 15 సంవత్సరాల జీవితకాలాన్ని పొడిగిస్తాడు అనమాట హిజ్కియాకి. అది మొత్తం చనిపోకుండా కాదు కానీ ఒక 55 ఒక 60 సంవత్సరాలు అంచుమించు చదువులో 15 సంవత్సరాలు అయితే ఒక 55 ఒక 70 దాకా బతకొచ్చు అనమాట. అట్లా అతన్ని మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు ఆయన ఒక ఏమంటే ఈ 9 ఒకసారి చదవండి. 9 వచ్చిన యూదా రాజైన హిజ్కియా రోగియైన ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారంలో పోవలసి వచ్చెను. నా ఆయుష్శేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవచ్చును. మృతుల లోక నివాసి అయినాయి ఇతను మనుషులను కానకపోవద్దని నేను అనుకుంటుని. చాలు. ఇంకా 17 చూసారు. 17 వచ్చిన నుంచి ప్రభువా 17 వచ్చిన నేనేమంటును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. 38 17 వికృతమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. ఈ వేగ చేత నా ప్రాణము నాశనము కోటను నిర్మించింది. నీకు వెనుకకు నా పాపములన్నీ నేను పారవేసి పాతాళంలో నీకు స్థుతి కలగదు, మృతి నీకు స్థుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్థుతించుదురు. ఈ దినమున నేను సజీవులే స్థుతించున్నాను. చాలమ్మా. ఇక్కడ ఆరాధన వాక్యం కూడా సరిపడిన మాటలు కొన్నమాట. సమాధిలోనికి దిగువారు నీ సత్యం ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్థుతించరు. మనం సజీవులుగా ఉంటేనే కదా స్థుతిస్తాం. అంటే మనలో దేవుని స్థుతించదన్నమాట. ఎప్పుడైతే మన శరీరంలోంచి మన ప్రాణం విడవబడిందో, బయటకు కొనుక్కోబడిందో, ఇప్పుడు పరిశుద్ధులు కూడా పరదేశం వెళ్తుందా, పరిశుద్ధులు ఏమన్నా వాడు ఇక్కడ నరకానికి సాయం చూసుకుంటూ పోతారు. అట్లా అయితే ఇక్కడ శరీరం ఉంటుంటుంది. ఆ శరీరాన్ని మట్టిలో పెడతారు. ఆ శరీరం మట్టిలో పెట్టినప్పుడు ఆ శరీరం ఏం చేయలేదు. అంతే దేవుడు అంతే. ఈ శరీరాన్ని ఆత్మ రెండు ఒకటే. అంతే నువ్వు ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంటుంది అంత శరీరాన్ని కూడా మనం అంత పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే శరీరం గారు మట్టిలో కలిసిపోతే దీన్ని ఏ చెడ్డ పనులన్నా చేసి చెడ్డ కార్యాలను చేయొచ్చు కదా. అట్లా అంతే మన ఆత్మ అంటే ఎంత శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలనుకుంటామో అట్లానే మన శరీరాన్ని మనం కూడా అంత పరిశుద్ధంగా ఉంచుకోలేదు. ఎందుకంటే ఈ శరీరం పాతాళంలో పోతే ఇంకేం చేయలేదు అనమాట. ఎందుకంటే పాతాళం నీకు స్థుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు అనమాట. సాగు అనేది కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి. అందుకనే మనిషి బ్రతుకున్నంత కాలమే దేవుని స్థుతించాలి, మాయపరచాలి, ఆయనకి అనుకూలంగా నడుచుకోవాలన్నమాట. అందుకని ఆ కీర్తన అదే ఇదంతా ఆయన రచిస్తారన్నమాట. ఎవరు హిజ్కియా గారు రచిస్తారు. మనం ఎక్కువ చాలాసార్లు చూసుకుంటాం అన్నమాట. హిజ్కియా చేసి ప్రార్థన దేవుడు ఉన్నాడు. దేవుడిని ఆయనకి 15 సంవత్సరాల జీవితకాలం పొడిగించారన్నమాట. పొడిగించినప్పుడు ఇంకా 15 సంవత్సరాలు ఆయన రాజ పరిపాలన చేసుకొచ్చాడు. తీసుకున్న స్థితిలో ఈయన మంచివాడే గర్వం అంతే. అయితే ప్రతి ఒక్కరిలో మనం కూడా మంచిగా కనిపిస్తుంటాం. అందరికీ చాలా ఈ బ్రదర్ మంచివాడు, సిస్టర్ మంచివాడు అనుకుంటాం. కాకపోతే ప్రతి ఒక్కరిలో గర్వం అనేది ఉంటుంది. ఆ గర్వం ఉండకూడదు. అందుకని సరే ఈ 39లోకి వెళ్ళిపోదాం. చివరికి వచ్చినాం. 39 ఫస్ట్ చదవడం ఒకసారి. 39 అధ్యాయం ఫస్ట్ చదవండి. ఆ కాలముందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదకలగాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని ఎదురు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి తప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారులను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించాను. పిమ్మట ఆ ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమని నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చి అని అడగగా హిజ్కియా
బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. ఈ ఇంట వారేమేమి చూసినని అంతకట్టుగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అని. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతను బబులోను పట్టణములకు ఎత్తుకొని పోదునని సైనికుల కనుక యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు విన్నాం కదండి 39. ఇక్కడ మనం 36 చూసుకున్నప్పుడు ఎంత మంచిగా పరిపాలన చేసి ఎంత దేవుని ఎంత భయభక్తి కలిగి జీవించుకున్నాడో. అయితే ఆ దేవుడు ఆయన్ని ఆ యొక్క అసూర్రాజు చేతుల నుంచి కూడా రక్షించాడు. మరణకరమైన భయం అది ఆ రోగం నుంచి కూడా తప్పించాడు. అయితే మనం కూడా నేను అన్నట్లు పైకి మంచివారిగా కనిపిస్తుంటాం. అయితే ఆ గర్వం వచ్చింది వాటి ఇతరులో ఒక గర్వం. ఎందుకంటే నా దగ్గర ఇంత ధనం ఉంది, ఇంతమంది ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇంతమంది అట్లా ఇతర వేరే రాజులకి అంటే ఇతను మరణకరమైన వ్యాధి నుంచి ఆరోగ్యంగా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఆయన్ని ఎవరైనా అదే హాస్పిటల్ ఉన్నా ఎక్కడ బాగుపడి వచ్చినప్పుడు సరే ఇలా వెళ్ళి పలకరిస్తారు. అట్లనే వాళ్ళు వచ్చారన్నమాట బాబులో నుంచి. వచ్చినప్పుడు ఈయన కుదిరిపోకుండా మొత్తం అంతా చేపడతాడు అన్న రాజ్యంలో ఉన్న మొత్తం అన్ని చూపించినప్పుడు అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితే ఎప్పుడైనా ఈ రోజుల్లో కూడా మన ఈ మన ఇండియా పాకిస్తాన్ అనుకో, మన దేశంలో ఇన్ని ఆయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. మన దగ్గర 100 మంది సైన్యం ఉన్నది మనం చెప్పుకున్నట్టు వాళ్ళు 200 సైన్యం తెచ్చుకుని మన మీద దండెత్తి వస్తారు. అట్లా అని చెప్పుకోకూడదు అన్నమాట. చెప్పుకున్నందుకు దేవుడు మరీ నీకు శిక్ష విధించాడు. ఏంటంటే ఇంతకుముందు నీ పెద్దలు అయితే ఏమైతే సంపాదించాడో అదంతా అసూరు రాజు చేతికి అప్పగం బబులోను రాజ్యానికి కొనుక్కోబడుతుంది అన్నారు. అది అక్కడి నుంచే శర జరిగింది అన్నమాట. ఇక్కడి నుంచే దానికి పునాది వేయబడింది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు దూతలను పంపాడు. కానీ వాళ్ళు అయితే మొత్తం ఇతనే డీటెయిల్ గా క్లియర్ గా అతను మామూలుగా చెప్పుకున్నాడు, నాకు ఇది ఉన్నది అది అది కొంచెం గర్వంగా చెప్పుకుని ఉంటాడు. వాళ్ళు అడగలేదు, వాళ్ళకి జస్ట్ పలకరించడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళకి దూతలకి అందరికి మొత్తం డీటెయిల్ గా తన రాజ్యం గురించి చెప్పేస్తాడు. చెప్పి అతను కూడా కొంచెం గర్విష్ఠగా చేసి తన రాజ్యం వాళ్ళ చేతికి అప్పగింపాడు. అదే స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచే. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మన తర్వాత అసూరు కుమారుడు వస్తుంది కదా, వాళ్ళ ద్వారానే 2 సార్లు 3 సార్లు శర జరిగింది కదా. 3 సార్లు శర జరిగింది, మరి ఇంటికి పెట్టారు కదా. సరే అక్కడి నుంచే అది ఎక్కడి నుంచి అనగా బబులోను రాజు ఎవరు తీసుకొచ్చారు తెలుసా? దానియేలు గారిని సడ్రకు మేషకు ఎవరిని వాళ్ళని తీసుకోండి. అక్కడ కారణం అదే అక్కడి నుంచి. ఎందుకంటే కింద చదువుకున్నట్లయితే మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరబంధు నపుంసకుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. అందుకు అది అర్థమైందా? వాళ్ళ రాజ్యంలో ఉన్న యవనస్తుల్ని తీసుకెళ్ళిపోయి నపుంసకులుగా చేస్తారన్నమాట. ఈ విధంగా అతను చేసిన చిన్న తప్పే కానీ అదే ముందు చాలా భయంకరంగా శిక్షకు కారణమైతే అన్నమాట. అందుకనే మనం ఇప్పుడు చిన్న అబద్ధమే కదా, చిన్నగా అదే అంటే ఇక్కడ సేమ్ మనం కూడా ఒకసారి చేస్తుంటాం. మనం అంటే కొంతమంది ఆస్తి బాగా సంపాదించుకుని నాకు ఇద్దరున్నది అదున్నది అట్లా గొప్ప చెప్పుకుంటారు కదా. అట్లా చెప్పుకోకూడదు అనమాట కొన్ని. అయితే అది అవసరం వచ్చినప్పుడు చెప్పాలి, అంటే వాళ్ళు అడిగినట్టు చెప్పాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారు, నీకు ఎంత వస్తుంది, అప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ముందుగా మనం చెప్పుకోవడం గర్వకారణం కూడా చెప్పుకుంటాం. నేను ఎంత సంపాదించాను అంత సంపాదించాను. అట్లా చెప్పుకున్నందుకు ఆ రాజ్యమే వాళ్ళ చేతికి చెరకపోబడినట్టు ఈజీగా గురించి కూడా చూడొచ్చు. అతను ఎంత మంచుకున్నాడో చివరికి మంచి చిన్న తప్పిదం ద్వారా ఆ రాజ్యాన్ని ఇతర అంటే అన్య రాజ్యాలకు అప్పగించబడినట్టు మన చూడగలపడుతున్నారు. అందుకని దేవుడు
ఈ గ్రంథంలో ప్రతిదీ పొందుపరిచి మనకి ఇప్పుడు వాళ్ళు ఎట్లాగే చనిపోయారు, వాళ్ళు అట్లాగే వెళ్ళిపోయారు, కానీ మనకన్నా బుద్ధి కలిపే కొరకు మనమన్నా బుద్ధి జ్ఞానం నేర్చుకుంటామని ఇవి మన ముందు ఇచ్చారన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇక్కడ హిజ్కియా గారు రచించారు కదా, అది 38-18 ఇవి కూడా మనం కీర్తనలో 6 అధ్యాయం ఒకసారి చూసుకుంటే అక్కడ కూడా ఉంటాయి. అవే మాటలు తీసుకురా. సరే, ఈ మాట తీసుకుని మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. మరణమైన వారికి చదవండి. నిజమైన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు దృష్టాంతాలు చెల్లించుదురు? చదవండి. నేను ఊరుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు సేలజేస్తున్నాను. నా కన్నీరు చేత నా పడక పుట్టుకున్నది. ఒక 39లో మనుషులు సృష్టించిన ఈ సత్యం గురించి అది వివరించిన యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము. యెహోవా నాకు సహాయకుడై ఉండును. అట్లాగే 88-11 సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించుదా? నాశనముఖంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందా? చాలా మనం దేవుని స్తుతించాలి, మహిమపరచాలంటే ఈ శరీరం ఉండగానే స్తుతించగలం, మహిమపరచగలం, ఆయన ఆరాధించగలం. మనం మరణైన తర్వాత మరణానికి అప్పగింపబడిన తర్వాత మనం ఏం చేయలేం. అందుకని సమయంలో ఆ యొక్క అసూర్ రాజుని, హిజ్కియా రాజుని, అలాగనే ప్రవక్తని ఎస్ఐ గారిని దేవుడు మనం మధ్యించారు కూడా. అందుకని మన కుమారు అవి మనకు జ్ఞానం కలగడానికి, మన బుద్ధి తెచ్చుకోవడానికి ఆ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక రెండు మన ఆరాధనలోకి వెళ్ళారు.